ఈ బిర్యానీ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 15 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్టార్లు, రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూను, నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూను, జాపత్రి, జాజికాయ, ఇలైచీ ఒక 7-8, 3 బిర్యానీ ఆకులు. కొన్ని ఇంగ్రీడియంట్స్ని మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు అది చూద్దాం. ధనియాలు, షాజీరా, జీలకర్ర, దాల్చిన లవంగాలు, మిరియాలు, స్టార్. వీటిని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి డ్రై రోస్ట్ అయిపోయాయండి. ఇప్పుడు వీటిలో మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. ఇలైచీ, జాపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకు, పసుపు, కారం, సోంపండు. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలండి. చికెన్ బిర్యానీ మసాలా రెడీ అండి. చికెన్ షోర్బాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. చికెన్ పీసెస్ ఇవి నేను ఒక 6 పీసెస్ తీసుకున్నానండి. ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. ఒక పెద్ద టొమాటో ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు, 5 టేబుల్ స్పూన్స్ పెరుగు, జీడిపప్పు 7-8, 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా పుదీనా, 7-8 లవంగాలు, కొద్దిగా దాల్చిను, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, పచ్చిమిర్చి ఇవి 4 ఉన్నాయండి, ఎండు కొబ్బరి, 2 బిర్యానీ ఆకులు. ముందుగా ఆనియన్, టొమాటో గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. అలాగే నువ్వులు, పల్లీలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ 2 వేరువేరుగా గ్రైండ్ చేసుకోవాలి. ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం అండి. ఆయిల్ వేస్తున్నాను. లవంగాలు, దాల్చిన, మిరియాలు, బిర్యానీ ఆకు, ఆనియన్, టమాటో పేస్ట్ చేసాం కదండి, అది వేస్తాం. పచ్చిమిరపకాయలు, ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయిందండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ పీసెస్ అండి, సాల్ట్, పసుపు, కారం, బిర్యానీ మసాలా, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పాటు ఇలా ఫ్రై అవ్వనివ్వాలండి. 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో పెరుగు యాడ్ చేస్తున్నానండి.
మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేస్తున్నాను. పుదీనా అండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో.